పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 3వ వార్డు లగ్డారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ మల్లేష్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జ్ దుర్గయ్య మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా అభివృద్ధి లేదన్నారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలుపుకుంటున్నా. లగ్డారం ప్రాబ్లం ఎంతుందో కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్డు పట్టుకున్న పాపాను పోతలేరు, ఎవరు కూడా ఇంత పట్టించుకుంటలేరు. ప్రతి ఒక్కరు డ్యూటీకి పోయే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున పోతుంటే రాత్రి వస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చాలా అస్తవ్యస్తంగా ఉంది. కాంగ్రెస్ వచ్చి నుంచి ఘోరంగా పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఒక్కరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏది కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు థర్డ్ వార్డులో ఇప్పుడున్న మా థర్డ్ వార్డు ప్రజలకు ఏముందంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. బయటకించి వాటర్ కొనుక్కొచ్చి ఓపిస్తున్నాం. చేపిస్తా ఎంబడే నేను బోర్ వేపించి మా ప్రజలకు ఎంబడుండి నేను థర్డ్ వార్డులో చేపించుకుంటున్నాను. కారు గుర్తుకు ఓటేసి వీళ్ళందరూ మా థర్డ్ వార్డు వాళ్ళందరూ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు లగ్డారం గ్రామంలో 3వ వార్డు లక్ష్మీ మల్లేష్ గారిని వార్డు తిరిగి గడప తిరిగి మల్లేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని మేము అందరము మాటిస్తూ ఈరోజు మనము ఈ లగ్డారం గ్రామంలో 1, 2, 3 భారీ మెజారిటీతోటి గెలిపించి హరీషణకు గిఫ్ట్గా ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మేము ఈరోజు మల్లేష్ గారిని లక్ష్మి గారిని ఈ 3వ వార్డుల మంచి మెజారిటీతోటి కారు మీద ఓటేసి కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తామని మేము ఈ మాటిస్తున్నాము. మేమందరము ఈరోజు ఇక్కడ హరీష్ రావు గారు నిన్న ఇస్లాపూర్లో కూడా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ చెప్పారు కంపల్సరీ మనకు 2 సంవత్సరాల్లో మనం మళ్ళా కారే వస్తుంది, కారే సర్కారు వస్తుంది, మనకు కంపల్సరీ మనము మళ్ళా గెలుస్తాము, మనం అన్ని పనులు చేసుకుంటామని నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. జై తెలంగాణ. అండి, నేను లగ్డారం గ్రామంలో 3వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. నా పేరు లక్ష్మీ మల్లేశం, మా భార్య పోటీ చేస్తుంది. అయితే ఇంతకుముందు తెలంగాణ రాకముందు మన గవర్నమెంట్ ఎట్లుండే, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుండే, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుందనేది ప్రజలు మాకు కండ్ల కట్టినట్టు మాకే చెప్తున్నారండి. వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్ మా ఊరి పరిస్థితి చూసుకుంటే మా ఊరికి ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు చిన్న రోడ్డు 40 ఫీట్ రోడ్డు మాత్రమే ఉండే, అది కూడా కంకర తేడిన రోడ్డుతోని అస్తవ్యస్తం పడేవాళ్ళము. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత డబల్ రోడ్డు 80 ఫీట్ రోడ్డు చేస్తూ దాన్ని డాంబర్ రోడ్డు చేస్తూ దాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగింది కేసీఆర్ గారు. ఆ రోడ్డును ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, అస్తవ్యస్తంగా తయారైపోయిందండి మన లగ్డారం రోడ్డు. దాన్ని కనీసం కేసీఆర్ గారు చేసిన మంచి రోడ్డును అదే మెయింటైన్ చేయలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి. ఏం చేస్తుందండి కాంగ్రెస్ గవర్నమెంట్? వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కే లేదండి. ఎన్ని హామీలు ఇచ్చారండి? 420 హామీలు ఇచ్చారు, అటికెక్కిపోయాయి. 6 గ్యారెంటీలు అన్నారు, ఏ గ్యారెంటీ చెల్లట్లేదండి. తులం బంగారం తుంగలో పోయింది. రైతు బంధు అన్నీ పోయినాయి. ఇక రైతు బంధు, రైతు బీమా అన్నీ ఏవి కూడా జరగట్లేదు. అదేవిధంగా కేసీఆర్ పాలన ఉన్నప్పుడు సుభిక్షంగా నీళ్ళు వచ్చేదండి. ఈ కాలనీలో మీరు ఎవరినైనా అడగండి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క ఇంటి కూడా నీళ్లు కొనుక్కొని ఖర్చులకు కూడా కొనుక్కొని తాగుతున్నారండి. వాళ్ళ అవస్థలు చూడండి. ఈ అవస్థలకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్కు చరమగీతం పాడేసేయాలి, కారు గుర్తుపైన ఓటేయాలి. అదేవిధంగా ఈ 3వ వార్డు ప్రజలందరూ నన్ను కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని